హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025. మనం ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోసం మన ఛానల్లో ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్ అనేది ఒక స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ర్యాపిడ్ రివిజన్ బ్యాచ్లో రోజుకి 300 క్వశ్చన్స్ అయితే మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. మార్నింగ్ చూసినట్లయితే స్టాటిక్ జీకే, మధ్యాహ్నం చూసినట్లయితే పాలిటీ, ఈవినింగ్ హిస్టరీ. ఈ విధంగా 3 సబ్జెక్టులు మనం కవర్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి హిస్టరీలో చూసినట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కోసం టాపిక్ మనం డిస్కస్ చేద్దాం. బిఫోర్ వీడియోలో 255 వరకు డిస్కస్ చేశాను. ఇప్పుడు 256 క్వశ్చన్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ వాజ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హెల్డ్? మనకి ఐఎన్సీ అంటారండి. ఈ ఐఎన్సీ చూసినట్లయితే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మనకి ఎప్పుడు ఫామ్ అయిందంటే 1885 సంవత్సరంలో ఫామ్ అయిందండి. వేర్ వాజ్ ద ఫస్ట్ సెషన్ అడుగుతున్నాడు. ఫస్ట్ సెషన్ ఎప్పుడంటే మనకి బొంబాయిలో జరిగిందండి. బొంబాయి, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అయితే ఒకసారి మనకి ఐఎన్సీ కోసం కొంచెం ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఐఎన్సీ తెలుగులో ఏమని పిలవడం జరుగుతుంది అంటే భారత జాతీయ కాంగ్రెస్ అని పిలవడం జరుగుతుందండి. తెలుగులో భారతీయ జాతీయ కాంగ్రెస్ అని పిలవడం జరుగుతుంది. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1885 సంవత్సరంలో స్టార్ట్ అయిందండి. ఈ 1885 సంవత్సరంలో డిసెంబర్ 28 నుండి డిసెంబర్ 31 మధ్యన ఎక్కడ జరిగింది అంటే బొంబాయిలోని గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగిందండి. ఇక్కడ బొంబాయిలోని, ఇది కూడా ఇంపార్టెంట్, గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో జరిగింది. ఈ సమావేశానికి ఎంతమంది వచ్చారు అంటే 72 మంది రావడం జరిగిందండి. 72 మంది రావడం జరిగింది. నెక్స్ట్ 1885 సంవత్సరంలో ఫస్ట్ సమావేశం 1885 సంవత్సరం. ఈ 1885 సంవత్సరం ఏ ప్లేస్లో జరిగిందంటే బొంబాయిలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ. మనకి అధ్యక్షత వహించిన ప్రథమ భారతీయుడు ఎవరన్నా డబ్ల్యూసి బెనర్జీ. ఎక్కడ జరిగిందంటే బొంబాయిలో జరిగింది. నెక్స్ట్ 1886లో చూసినట్లయితే ఎక్కడ సమావేశం జరిగింది అంటే కలకత్తాలో జరిగింది. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే దాదాబాయి నౌరోజీ, ఫస్ట్ ప్రథమ పార్సీ మతస్థుడు. నెక్స్ట్ 1887 సంవత్సరంలో చూసినట్లయితే ఎక్కడ జరిగింది అంటే మనకి మద్రాసులో జరుగుతుంది. దీనికి బద్రుద్దీన్ తాబ్జీ మనకి అధ్యక్షత వహిస్తాడు. తొలి ముస్లిం అధ్యక్షుడు ఎవరు అంటే బద్రుద్దీన్ తాబ్జీ అండి. నెక్స్ట్ 1888లో జార్జ్ యూల్ అనే పర్సన్ అలహాబాద్లో జరుగుతుంది. 1888లో అలహాబాద్లో జరిగిన ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశానికి జార్జ్ యూల్ అనే ఒక ఆంగ్లేయుడు అధ్యక్షత వహించడం జరుగుతుందండి. ఇవి మనకి స్టార్టింగ్, ఇవి మనకు కొన్ని ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అంటే బొంబాయి. ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ వాజ్ హెల్డ్ ఎట్ బొంబాయి ఇనిషియేటివ్ ద ఎవరంటే ఏఓ హ్యూమ్. మనకి దీన్ని స్థాపించింది ఏఓ హ్యూమ్. ఫస్ట్ అధ్యక్షుడు ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ. ఓకేనా, ఉమేష్ చంద్ర బెనర్జీ అని పిలవడం జరుగుతుంది. ఎక్కడ జరిగింది అంటే గోకుల్ దాస్ తేజ్పాల్ సంస్కృత్ కాలేజ్ బొంబాయి. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీకు ఐఎన్సీ నుండి క్వశ్చన్ లేకుండా పేపర్ ఉండదండి. నెక్స్ట్ క్వశ్చన్ 1938 సంవత్సరంలో చూసినట్లయితే 1938 కాంగ్రెస్ ప్రెసిడెంట్ సుభాష్ చంద్రబోస్ ఎట్ సెటప్ నేషనల్ ప్లానింగ్ కమిటీ. హూ వాజ్ ద చైర్మన్? నేషనల్ ప్లానింగ్ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అండి. 1938 చూసినట్టయితే ఈ 1938 సమావేశం ఎక్కడ జరుగుతుంది అంటే మనకి హరిపూర్లో జరుగుతుందండి. 1938 చూసినట్లయితే హరిపూర్లో జరుగుతుంది. హరిపూర్. నెక్స్ట్ దీనికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అండి. తొలిసారి గ్రామంలో జరిగిన సమావేశం ఏదంటే 1938లో జరిగిన కాంగ్రెస్ సమావేశం. ఇది హరిపూర్లో జరుగుతుంది. తొలిసారి విలేజెస్లో జరుగుతుందండి. జవహర్లాల్ నెహ్రూ దీనికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ మరి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నేషనల్ ప్లానింగ్ కమిటీ ఎన్సిపి వాజ్ సెటప్ అండర్ ద చైర్మన్షిప్ ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. 1938 ఐఎన్సీ నేషనల్ కాంగ్రెస్ ఎక్కడ జరుగుతుంది అంటే మనకి హరిపూర్లో జరుగుతుంది. అప్పుడు ఈ ఎన్సిపి తీసుకురావడం జరిగింది. అప్పుడు ఎవరు అధ్యక్షులు అంటే జవహర్లాల్ నెహ్రూ సమావేశం. 1938 సుభాష్ చంద్రబోస్ succeeded Nehru as the president of the Indian National Congress and president over the 51st session, Haripur. The National Planning Committee constitutes the great emphasis on the promotion of the scientific and technology research. సింపుల్గా మ్యాటర్ ఏంటంటే 1938 అండి మ్యాటర్. 1938లో ఎక్కడ జరిగిందంటే హరిపూర్లో జరిగిందండి. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే
జవహర్లాల్ నెహ్రూ అండి. ఈ మీటింగ్లోనే మనకి ఎన్సీపీని తీసుకురావడం జరిగింది. అది మ్యాటర్ ఇక్కడ. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద వన్ ఆఫ్ ది ఫౌండర్ ఆఫ్ ది కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ విచ్ వాజ్ ఫౌండెడ్ ఇన్ 1938. 1938లో 1934లో ఏ సోషలిస్ట్ పార్టీకి ఫౌండర్ గురించి అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఎవరంటే జయప్రకాశ్ నారాయణ. కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ సిఎస్పి, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వాజ్ ద లెఫ్ట్ వింగ్ గ్రూప్ విత్ ఇన్ ద కాంగ్రెస్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఎవరంటే ఆచార్య నరేంద్ర దేవ్ ఈజ్ ప్రెసిడెంట్ అండ్ జయప్రకాశ్ నారాయణ ఈజ్ జనరల్ సెక్రటరీ అండి. ఎవరంటే జయప్రకాశ్ నారాయణ. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ లోహర్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్. లోహర్ సెషన్కి చూసినట్లయితే ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారంటే మనకి జవహర్లాల్ నెహ్రూ అండి. ఎప్పుడు అంటే 1929. ఇక్కడ చూడండి, ఇచ్చిన ఆప్షన్లో దాదాబాయి నౌరోజీ లేడీ కానీ దాదాబాయి నౌరోజీ ఉంటే దాదాబాయి నౌరోజీ సెకండ్ టైం 1893లో లాహోర్లో దాదాబాయి నౌరోజీ సెకండ్ సార్ అధ్యక్షుడు వహిస్తాడండి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో దాదాబాయి నౌరోజీ లేదు కాబట్టి మీకు జవహర్లాల్ నెహ్రూ అండి. ఎప్పుడు అంటే 1929. మన 1929 ఐఎన్సీకి చాలా చాలా ఇంపార్టెంట్ ఉందండి. ఆ 1929 మనం ఏం చేస్తామంటే పూర్ణ స్వరాజ్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. 1929 లాహోర్ సెషన్ ఎక్కడ జరుగుతుంది అంటే జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షున మనకి లాహోర్లో జరుగుతుంది. అప్పుడే మనం ఏం చేస్తామంటే సంపూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ప్రవేశపెడతామండి. పూర్ణ స్వరాజ్ ప్రపోజ్డ్ ఇన్ 1929. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే జవహర్లాల్ నెహ్రూ అవుతుంది. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సరోజినీ నాయుడు చూసినట్లయితే మనకి 1925లో సరోజినీ నాయుడు 1925లో మనకి కాన్పూర్ సమావేశానికి సరోజినీ నాయుడు మనకి అధ్యక్షత వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ వెరీ వెరీ రిపీటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఐఎన్సీకి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ ఎవరు అంటే మనకి సరోజినీ నాయుడు 1925 కాన్పూర్. అదే ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరు అంటే మనకి మొదటి మహిళ ఇక్కడ చూడండి 1917 సంవత్సరంలో మనకి ఎక్కడ జరుగుతుంది సమావేశం అంటే కలకత్తాలో జరుగుతుంది. కలకత్తాలో జరిగిన సమావేశానికి ఎవరు అంటే అనిబిసెంట్ అధ్యక్షత వహించడం జరుగుతుందండి. తొలి మహిళ ఎవరు అంటే ఐఎన్సీకి అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరు అంటే అనిబిసెంట్. ఎక్కడ సమావేశం అంటే కలకత్తాలో జరిగింది. అది ఏ ఇయర్లో జరిగిందంటే 1917 సంవత్సరంలో. అదే 1925 సంవత్సరంలో చూసినట్లయితే కాన్పూర్లో సమావేశం జరుగుతుంది. దీనికి సరోజినీ నాయుడు అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే సరోజినీ నాయుడు. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరు అంటే అనిబిసెంట్. క్లియరా? ఇక్కడ డిఫరెన్స్. మనకి నైటింగేల్ ఆఫ్ ఇండియాని ఎవరిని పిలుస్తారు అంటే సరోజినీ నాయుడిని పిలవడం జరుగుతుంది. ఇక మహాత్మా గాంధీ గారిని చూసినట్లయితే మహాత్మా గాంధీ 1924లో మనకి ఎక్కడంటే బెల్గాంలో మహాత్మా గాంధీ అధ్యక్షత వహించడం జరుగుతుంది. మహాత్మా గాంధీ ఒకే సమావేశానికి అధ్యక్షత వహిస్తారంటే ఐఎన్సీకి అది 1924 అండి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్గా వరుసగా గుర్తుపెట్టుకోండి. 1924 గాంధీ అండి. గాంధీ ఎక్కడంటే బెల్గాం. 1925లో చూసినట్లయితే మనకి కాన్పూర్ అండి. కాన్పూర్ ఎవరంటే సరోజినీ నాయుడు. ఈ రెండు ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అదేవిధంగా 1929 కూడా చూస్తే మనకి ఎక్కడంటే లాహోరు, జవహర్లాల్ నెహ్రూ. ఈ మూడు కూడా ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్వరాజ్ వాజ్ ద గోల్ ఆఫ్ ఇండియన్ పొలిటికల్ ఎఫర్ట్స్. ద గోల్ వాజ్ అనౌన్స్డ్ బై దాదాబాయి నౌరోజీ. ఎప్పుడు అనౌన్స్ చేశాడంటే దాదాబాయి నౌరోజీ లాహోర్ సెషన్ 1885. లాహోర్ సెషన్ 1885 మనకి 1885లో లాహోర్ సెషన్ జరగలేదండి అసలు. బొంబాయి సెషన్ 1889, కలకత్తా సెషన్ 1906. కలకత్తా ఇక్కడ మనకి దాదాబాయి నౌరోజీ చూసినట్లయితే మూడు సార్లు ఐఎన్సీకి ప్రెసిడెంట్గా ఉంటారండి. ఒకటి 1886 కలకత్తాలో జరుగుతుంది. తర్వాత లాహోర్లో జరిగితే మనకి లాహోర్లో 1893లో జరుగుతుంది. తర్వాత అగైన్ మన కలకత్తాలో జరుగుతుంది. అది 1906లో జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఈ రెండు ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్, సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్, ఈ రెండిట్లో చూడాలి. కలకత్తా సెషన్ 1906, కలకత్తా సెషన్ 1886. మనకి ఆన్సర్ ఏమవుతుందంటే చూడండి సి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మనకి కలకత్తా సెక్షన్ 1906లోనే మనకి ఇది స్వరాజ్ తీర్మానాన్ని ఇవ్వడం జరుగుతుంది.
అండర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దాదాబాయి నౌరోజీ ద కలకత్తా సెషన్ ఆఫ్ ది కాంగ్రెస్ వాజ్ హెల్డ్ 1906. ఇన్ దిస్ సెషన్ కాంగ్రెస్ అడాప్టెడ్ రిజల్యూషన్ ఆన్ ది పార్టీషన్ ఆఫ్ ద బెంగాల్ విభజన అనేది ఆ సంవత్సరమే తీసుకుంది. అదేవిధంగా సెల్ఫ్ గవర్నమెంట్ లేదా స్వదేశీ లేదా స్వరాజ్ అనేది స్వరాజ్ తీసుకున్నట్లయితే స్వరాజ్ లేదా స్వదేశీ లేకపోతే స్వదేశీ బాయ్కాట్ ఇవన్నీ కూడా ఎప్పుడు తీసుకున్నారు అంటే మనకి 1906లో వెరీ ఇంపార్టెంట్. దాదాబాయి నౌరోజీ ఏం చేస్తారంటే సెకండ్ టైం థర్డ్ టైము అధ్యక్షుడు అవుతాడండి. అప్పుడు మనకి స్వరాజ్ తీర్మానం తీసుకురావడం. స్వరాజ్ అంటే ఇదే పాటు 1905లో మనకి ఏం జరుగుతుందంటే బెంగాల్ విభజన జరుగుతుందండి. బెంగాల్ విభజన జరిగినప్పుడు అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అప్పుడు 1905లో చూసినట్లయితే మనకి కలకత్తా బెంగాల్ విభజన జరుగుతుందండి. దీనికి నెక్స్ట్ 1906లోనే స్వరాజ్ అంటే సెల్ఫ్ గవర్నమెంట్ అనేది తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 261. ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పాస్డ్ ద క్విట్ ఇండియా రిజల్యూషన్. క్విట్ ఇండియా రిజల్యూషన్ ఇప్పుడంటే 15th ఆగస్టు 8th ఆగస్టు 1942 అండి. మనకి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పాస్డ్ క్విట్ ఇండియా మూమెంట్ అని గుర్తు రాగానే మనకి మహాత్మా గాంధీ గుర్తు రావాలండి. మహాత్మా గాంధీ ఎస్పెషల్లీ క్విట్ ఇండియా మూమెంట్ని స్టార్ట్ చేయడం జరిగింది. క్విట్ ఇండియా మూమెంట్ని ఏమని పిలవడం జరుగుతుంది అంటే ఆగస్టు ఉద్యమం అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి క్విట్ ఇండియా మూమెంట్ 1942 ఆగస్ట్ 8 నుండి డిసెంబర్ మధ్యన జరుగుతుంది. అప్పుడు మనకి ఇంగ్లాండ్ ప్రధాని ఎవరంటే స్టెఫర్డ్ క్రిఫెన్స్ భారత రాయబారిగా పంపించడం జరుగుతుందండి. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 8th ఆగస్ట్ 1942 అండి. ద క్విట్ ఇండియా రిజల్యూషన్ వాజ్ పాస్డ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 8th ఆగస్ట్ 1942. అందువల్ల ఈ మూమెంట్ని ఏమని పిలుస్తారు అంటే ఆగస్ట్ మూమెంట్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఇందులో మహాత్మా గాంధీ ఏం చేస్తాడు అంటే డూ ఆర్ డై అనే స్లోగన్ ఎక్కడ ఇస్తారు అంటే క్విట్ ఇండియా మూమెంట్లోనే డూ ఆర్ డై అనేది ఒక స్లోగన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా, డూ ఆర్ డై అని. నెక్స్ట్ ఎంకే గాంధీ గేవ్ బ్రిటిష్ రూల్ క్విట్ ఇండియా మూమెంట్ డూ ఆర్ డై. ఓకేనా. నెక్స్ట్ మనకి ఒకసారి దీని గురించి క్విట్ ఇండియా మూమెంట్ కోసం మరి కొంచెం ఇన్ డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, మనకి గాంధీ గారు 1942 క్రిప్స్ రాయబారిని దివాలా తీసే బ్యాంకు ముందు తేదీ వేసిన చెక్కు లాంటిది అని 1942 క్రిప్స్ రాయబారాన్ని ఇలా పేర్కొనడం జరుగుతుందండి. 1942 ఆగస్టు 8వ తేదీన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎక్కడంటే బొంబాయిలో సమావేశమైన తర్వాత ఈ క్విట్ ఇండియా తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. గాంధీజీ ఈ సందర్భంలో ఏం చేస్తాడు అంటే డూ ఆర్ డై స్లోగన్ ఇవ్వడం జరుగుతుంది. చేయండి లేదా చావండి అనే స్లోగన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే బెనారస్ యూనివర్సిటీ విద్యార్థులు హింసత కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందువల్లే విద్యార్థుల నాయకత్వం వహించిన ఈ ఉద్యమానికి పేరు ఏంటంటే ఆగస్టు విప్లవం లేదా ఆగస్టు ఉద్యమం కూడా పిలవడం జరుగుతుంది. ఈ క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీజీని ఏం చేస్తారు అంటే బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడ అంటే పూణేలోని అగాఖాన్ రాజ్భవన్లో బందీగా చేస్తారండి. క్విట్ ఇండియా మూమెంట్లో గాంధీ గారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కడంటే అగాఖాన్ అనే రాజ్భవనంలో బంధిస్తారు. అది ఎక్కడుందంటే పూణేలో ఉంది. తర్వాత దీన్ని ఒక రహస్యంగా ఒక రేడియో సర్వీస్ ద్వారా ఏం చేస్తారు అంటే ఉషా మెహతా ఏం చేస్తారు అంటే ఈ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ఒక రహస్య రేడియో సర్వీస్ ద్వారా పూర్తిగా వ్యాప్తించడం జరుగుతుందండి. అప్పుడే ఈ క్విట్ ఇండియా మూమెంట్ అనేది వెళ్తుంది. అయితే ఈ క్విట్ ఇండియా మూమెంట్కి చూసినట్లయితే ముస్లింలు కమ్యూనిస్టు పార్టీలు ఎటువంటి సపోర్ట్ అనేవాళ్ళు చేయరండి. క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంలో అరెస్ట్ అయిన నెహ్రూని ఎక్కడికి పంపిస్తారు అంటే ఆల్ మైరాలా జైల్లో వీళ్ళని నిర్బంధించేస్తారండి. అప్పుడేమవుతుందంటే ప్రముఖ నాయకులంతా అరెస్ట్ అయిపోయిన తర్వాత ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి అసలు నాయకులు ఎవరు ఉండరండి. ఎందుకంటే ఆ నాయకులందరినీ గాంధీని అరెస్ట్ చేస్తారు, జవహర్లాల్ నెహ్రూని అరెస్ట్ చేస్తారు. ఇంకా లీడ్ చేయడానికి ఇంకా సరైన నాయకులు ఎవరో ఉండరండి. అప్పుడు ఏం చేస్తారు అంటే ఈ ఉద్యమానికి మహిళలు నాయకత్వం వహిస్తారండి. ఆ మహిళలు ఎవరు అంటే అరుణ్ ఆసిఫ్ అలీ అండి. మెయిన్ క్విట్ ఇండియా మూమెంట్లో మెయిన్ లీడ్ చేసిన మహిళ ఎవరు అంటే మనకి అరుణ్ ఆసిఫ్ అలీ అండి. క్విట్ ఇండియా ఉద్యమంలో నాయికగా పేరుగాంచిందండి మెయిన్గా. తర్వాత 1944 మే 6వ తేదీన గాంధీజీ విడుదలవుతారు.
ఇంకా గాంధీజీ ఇంకా ఇక్కడ మనకి క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఇనిషియేటెడ్ డ్రాఫ్టెడ్ క్విట్ ఇండియా రిజల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఎవరు అంటే మహాత్మా గాంధీ అండి. క్విట్ ఇండియా మూవ్మెంట్ రాగానే మీకు మహాత్మా గాంధీ గుర్తు రావాలండి. డూ ఆర్ డై స్లోగన్ కూడా గుర్తు రావాలి. ఇన్ విచ్ సెషన్ కాంగ్రెస్ డిడ్ మహాత్మా గాంధీ కన్విన్స్ అదర్ లీడర్స్ టు స్టార్ట్ నాన్ కాపరేషన్ మూవ్మెంట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది ఖిలాఫత్ యాజ్ వెల్ యాజ్ స్వరాజ్ అండి. ఎక్కడంటే మనకి కలకత్తా సెషన్లోని మనకి గాంధీజీ ఈ ఏంటంటే కోఆపరేషన్ మూమెంట్ని ఖిలాఫత్ మూమెంట్ని చేయడం జరుగుతుందండి. ఖిలాఫత్ మూమెంట్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనకి 1919లో జరుగుతుందండి. ఒకసారి మీకు గాంధీజీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చెప్పాలండి. సో గాంధీజీ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలిస్తే ఖచ్చితంగా గాంధీజీ గురించి మీకు ఎగ్జామ్లో చాలాసార్లు రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాంధీజీ ఫస్ట్ ఏం చేస్తాడు అంటే 1917 సంవత్సరంలో చంపారన్ ఉద్యమం చేస్తాడండి. ఇక్కడ ఎగ్జామ్లో చంపారన్ గురించి కూడా ఎగ్జామ్లో అడుగుతున్నాడు. చంపారన్ అనేది ఎక్కడ ఉందంటే చంపారన్ అనేది బీహార్లో ఉందండి. బీహార్లో ఉంది. బీహార్లోని చంపారన్ అనే గ్రామంలో 1917 సంవత్సరంలో ఏం చేస్తాడంటే నీలిమందు కార్మికుల కోసం ఏం చేస్తాడంటే మనకి సత్యాగ్రహం చేయడం జరుగుతుంది. నీలిమందు కార్మికుల కోసం, నీలిమందు యాజమాన్యాల కోసం వ్యతిరేకంగా నీలిమందు రైతుల ఉద్యమాన్ని స్థాపించడం. ఫస్ట్ మనకి దక్షిణాఫ్రికా నుండి వచ్చిన తర్వాత మొట్టమొదటి సత్యాగ్రహం చేసింది ఏది అంటే 1917 చంపారనే. ఈ ఉద్యమం వల్ల ఏం చేస్తాడంటే తీన్ కతీయ విధానాన్ని రద్దు చేస్తాడు 1917 సంవత్సరంలో. అదేవిధంగా 1917 ఏప్రిల్ 18 మొదటిసారిగా గాంధీజీ చంపారన్లోనే ఫస్ట్ అరెస్ట్ అవుతాడండి. మొట్టమొదటిసారిగా 1918లో అరెస్ట్ అవుతాడు. తర్వాత 1918లో ఏం చేస్తాడు అంటే అహ్మదాబాద్ మిల్లు కార్మికుల కోసం ఫైట్ చేస్తాడండి. అప్పుడు మనకి 1918లో ఏంటంటే అహ్మదాబాద్ మిల్లు కార్మికుల కోసం ఈ సత్యాగ్రహం చేసినప్పుడు మొదటిసారి గాంధీజీ అరెస్ట్ అవుతాడండి. అప్పుడు అమర నిరాహార దీక్ష ఫస్ట్ చంపారన్లోనే అరెస్ట్ అవుతాడు. ఇప్పుడు 1917 ఏప్రిల్ 18వ తేదీన మొదటిసారికి గాంధీజీ చంపారన్లో అరెస్ట్ అవుతాడు. అక్కడ నుండి రిలీజ్ అయిపోయిన తర్వాత 1918 సంవత్సరంలో ఏం చేస్తాడంటే అహ్మదాబాద్ మిల్లు కార్మికుల కోసం వేతనాల పెంపు కోసం సత్యాగ్రహం నిర్వహిస్తాడు. అప్పుడు గాంధీజీ మొదటిసారిగా అమర నిరాహార దీక్ష చేస్తాడు. ఎప్పుడంటే 1918 అహ్మదాబాద్ మిల్లు కార్మికుల కోసం. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడు అంటే మరొకటి క్యాడా సత్యాగ్రహం చేస్తాడండి 1918. ఈ క్యాడా సత్యాగ్రహం దేనికోసం అంటే గుజరాత్లోని ఖైర్ జిల్లాలో కేడా ప్రాంతంలో కరువు కాటకాలు వచ్చి అసలు పన్ను ఏమో కట్టలేకపోతారండి. ఆ పన్ను మినహాయింపు కోసం ఏం చేస్తాడంటే గుజరాత్లో ప్రారంభించి ఉద్యమం బ్రిటిష్ ప్రభుత్వానికి పన్నులు రద్దు చేసే వరకు ఫైట్ చేస్తాడండి. ఆ ఉద్యమంలో మనకి ఎవరు వల్లభాయ్ పటేల్ కూడా పాల్గొంటారండి. ఇక్కడ అడుగుతాడు క్యాడా సత్యాగ్రహంలో గాంధీజీతో పాటు ఎవరు పాల్గొన్నారు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఇవి మనకి 1917 డేట్ అయింది, చంపారన్ ఉద్యమం అయింది. 1918 ఏమైంది, మిల్లు కార్మికులు అయింది. 1918 ఏమైంది, క్యాడా సత్యాగ్రహం అయింది. ఆ తర్వాత ఏం చేస్తాడు అంటే సహాయ నిరాకరణ ఉద్యమం చేస్తాడు 1920 నుండి 1922 మధ్యన. అసలు ఈ సహాయ నిరాకరణ చేయడానికి తోడ్పడిన 4 ఇన్సిడెంట్లు జరుగుతాయండి. ఫస్ట్ ఏంటంటే మనకి రౌలత్ చట్టం అండి. రౌలత్ చట్టం ఎప్పుడు వస్తుందంటే 1919లో వస్తుందండి. ఈ రౌలత్ చట్టం ఏంటంటే పోలీసులకి అన్లిమిటెడ్ పవర్స్ ఇస్తారండి. మీకు నచ్చింది మీరు చేసుకోండి అనేసి. అప్పుడు ఏం చేస్తారంటే ఈ పోలీసులు భారత ప్రజల్ని బాగా హింసిస్తారండి. అప్పుడు ఏదంటే రౌలత్ చట్టం. ఈ రౌలత్ చట్టం ఏంటంటే మొదటి ప్రపంచంలో యుద్ధంలో ఎమర్జెన్సీ టైంలో కొన్ని ఏం చేస్తారంటే కొన్ని లాస్ పాస్ చేస్తారండి. అప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తారండి దీన్ని. తర్వాత రౌలత్ చట్టం అయిపోయిన తర్వాత జలియన్ వాలా బాగ్ జరుగుతుందండి. ఈ జలియన్ వాలా బాగ్ చూసినట్లయితే ఏప్రిల్ 13వ తేదీన ఈ జలియన్ వాలా బాగ్ మరణకాండ జరుగుతుందండి. అదేవిధంగా ఇంకొకటి ఏం జరుగుతుందంటే 1919 మాంటింగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు జరుగుతాయండి. తర్వాత ఖిలాఫత్ ఉద్యమం జరుగుతుంది. మాంటింగ్ తర్వాత ఖిలాఫత్. సో ఈ 4 ఇన్సిడెంట్ల వల్ల ఏమవుతుందంటే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ 1920 నుండి 22 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి జలియన్ వాలా బాగ్ చూసినట్లయితే జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్లో ఏమవుతుందంటే అప్పుడు మనకి నైట్ హుడ్ అనే బిరుదు ఎవరికి ఇస్తారు అంటే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్కి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తాడు రవీంద్రనాథ్ ఠాగూర్ నాకు బిరుదేం వద్దని నైట్ హుడ్ అనే బిరుదుని తిరస్కరిస్తాడు. అదేవిధంగా ఈ 1919 ఈ సంఘటన ఎవరు చేస్తారు అంటే జనరల్ డయర్ అని విపరీతంగా రెచ్చిపోతాడు. అప్పుడు వాటిని
ఒక కమిషన్ వేస్తారండి విచారణ కోసం. అదే ఏంటంటే హంటర్ కమిషన్ అనే ఒక కమిషన్ వేయడం జరుగుతుంది. ఇది మనకి గాంధీకి సంబంధించి. తర్వాత 1940 తర్వాత ఏం చేస్తాడు అంటే మనకి మాప్లా తిరుగుబాటు 1921లో జరుగుతుంది. స్వరాజ్ పార్టీ 1922-23లో జరుగుతుంది. తర్వాత మనకి 1930లో మనకి ఏం చేస్తారంటే సివిల్ డిజోబిడెన్స్, మనకి దాన్ని శాసనోల్లంఘన ఉద్యమం చెప్తారు. 1942లో ఏం చేస్తారంటే క్విట్ ఇండియా మూవ్మెంట్ జరుగుతుంది. ఈ విధంగా మనకి గాంధీజీకి సంబంధించి అన్నీ తెలిస్తే ఖచ్చితంగా ఒక బిట్ మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఇది కంప్లీట్గా మహాత్మా గాంధీ కోసం అండి. నెక్స్ట్, సుభాష్ చంద్రబోస్ వాజ్ రీఎలెక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ INC త్రిపుర సెషన్ 1939 బై డిఫీటింగ్ గాంధీజీ క్యాండిడేట్. ఎవరిని ఓడిస్తారంటే పట్టాభి సీతారామయ్యను ఓడిస్తాడండి. పట్టాభి సీతారామయ్యను ఓడించి మనకి ఎవరంటే సుభాష్ చంద్రబోసు INCకి రీఎలెక్ట్ అవుతారండి. మనకి సుభాష్ చంద్రబోస్ వాజ్ రీఎలెక్టెడ్ ఫర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ INC ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఈ ఓన్ ఎలక్షన్ మీద 1780 ఓట్లు వస్తాయండి. అప్పుడు పట్టాభి సీతారామయ్యకి ఎన్ని వస్తాయి? 1377 వస్తాయి. అప్పుడేమో ఎవరిని ఓడిస్తారంటే పట్టాభి సీతారామయ్యను ఓడిస్తాడు. ఆప్షన్ సి. ఎవరు ఓడిస్తారు? సుభాష్ చంద్రబోస్ ఓడిస్తాడు. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ యూజ్ టు సేఫ్టీ వాల్వ్ థియరీ అండ్ ఒపీనియన్ దట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ప్రొడక్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఆఫ్ లార్డ్ డఫరిన్ చూసినట్లయితే లాలా లజపత్ రాయ్ అండి. లాలా లజపత్ రాయ్. ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ సచ్ as ఇక్కడ మనకి ఎలా ఉన్నారంటే మనకి 3 ఉంటాయండి. ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్, అదేవిధంగా మనకి ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్, మోడరేట్ లీడర్స్ ఇలా ఉంటారండి. మనకి లాల్ బాల్ పాల్ చూసినట్లయితే మనకి ఎక్స్ట్రీమిస్టులు అండి. అదే మోడరేట్లు చూసినట్లయితే సురేంద్రనాథ్ బెనర్జీ, నెక్స్ట్ సుబ్రహ్మణ్యం అయ్యర్, దాదాబాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే వీళ్ళు ఏంటంటే మోడరేస్టులు. లాల్ పాల్ చూసినట్లయితే ఎక్స్ట్రీమిస్టులు. ఇది గురించి అడుగుతాడు. లాలా లజపత్ రాయ్ అండి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ వాజ్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ఇప్పుడే చెప్పుకున్నాను 1885 డిసెంబర్లో జరిగింది. ఆప్షన్ డి. డిసెంబర్లో మనం చూసినట్లయితే డిసెంబర్ 28 నుండి 31వ తేదీ వరకు జరిగింది. 1885 బొంబాయిలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఎవరు అంటే మనకి WC బెనర్జీ అండి. WC బెనర్జీ. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏఓ ఇస్తున్నాడు. ఏఓ కాంగ్రెస్ని INCని స్టార్ట్ చేశాడు. బట్ ఫస్ట్ అధ్యక్షుడు వహించింది ఎవరు అంటే ఉమేష్ చంద్ర బెనర్జీ, WC బెనర్జీ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, దాదాబాయి నవరోజీ సెకండ్ 1886కి 1886 మనకి కలకత్తాలో జరిగిన సమావేశానికి అధ్యక్షుడు వహిస్తాడు. ఏఓ అంటే INCని స్థాపించాడు. బాలగంగాధర్ తిలక్ చూసినట్లయితే మనకి బాలగంగాధర్ తిలక్ ఎప్పుడైనా మనకి అధ్యక్షుడు వహిస్తాడా అంటే మనకి బాలగంగాధర్ తిలక్ తెలిస్తే మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్, ఇన్ 1885 వీ హ్యాడ్ ఫౌండెడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎవరు స్థాపించారంటే ఏఓ హ్యూమ్ అండి. ఆప్షన్ ఏ. ఏఓ హ్యూమ్ స్థాపించాడు. WC బెనర్జీ అధ్యక్షుడు వహించాడు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? వెరీ ఇంపార్టెంట్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అయినప్పుడు ఎవరంటే లార్డ్ డఫరిన్ అండి. ఆప్షన్ బి. లార్డ్ డఫరిన్ అప్పటికి ఎవరు అంటే గవర్నర్ జనరల్ అండి. గవర్నర్ జనరల్. మనకి కలకత్తా విభజన బెంగాల్ పార్టీషన్ కదా. బెంగాల్ పార్టీషన్ అయ్యేసరికి గవర్నర్ జనరల్ ఎవరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత, వేర్ డిడ్ ద ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ హెల్డ్? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే బొంబాయిలో జరిగిందండి. బొంబాయిలో. నెక్స్ట్, ఇన్ విచ్ యాన్యువల్ సెషన్ డిడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిక్లేర్ ద కమిటీ టు ద పూర్ణ స్వరాజ్ ఎప్పుడు అంటే 1929 లాహోర్ సెషన్ అండి. ఆప్షన్ సి. వెరీ రిపీటెడ్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ తప్పు చేయకూడదు. ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆన్ 19th December 1929 passed historic Purna Swaraj complete independence resolution at Lahore session. The declaration was passed due to his break down the negotiation between the leaders of the freedom movements and British over the question of domain status for India. తర్వాత మనకి ఏం జరుగుతుంది అంటే సివిల్ డిజోబిడెన్సీ జరుగుతుంది. సివిల్ డిజోబిడెన్సీ ఎప్పుడు అంటే దాండీ మార్చ్ అంటారు దాన్ని. 1930లో జరిగింది. ద డిసీజ్ సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే 26 January వాజ్ టేకెన్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ఎక్కడంటే రావి రివర్ దగ్గర. ఆ సెషన్కి అధ్యక్షుడు ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ. ఎట్ midnight December 31st, 1929 న్యూలీ అడాప్టెడ్ ద ట్రై కలర్ ఫ్లాగ్ వాజ్ హోస్టెడ్ జవహర్లాల్ నెహ్రూ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ రావి రివర్. నెక్స్ట్, కాంగ్రెస్ పార్టీ అబ్జర్వ్డ్ 26 January 1930. 26 January ఏమని పిలవడం జరుగుతుంది అంటే ఇండిపెండెన్స్ డే.
ఇండిపెండెన్స్ డే. ఓకేనా, రిపబ్లిక్ డే అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అక్కడ 1930 ఇవ్వడం జరిగింది. రిపబ్లిక్ డే అంటే 1950 తర్వాత రిపబ్లిక్ డే మనం సెలబ్రేట్ చేసుకున్నాం. నెక్స్ట్, అండర్ హూజ్ ప్రెసిడెన్సీ డిడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డిక్లేర్ ద పూర్ణ స్వరాజ్. పూర్ణ స్వరాజ్ ఎవరంటే మనకి జవహర్లాల్ నెహ్రూ టైం అండి. జవహర్లాల్ నెహ్రూ టైం December 1929. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇయర్స్ పూర్ణ స్వరాజ్ 1929. పూర్ణ స్వరాజ్ 1929 గుర్తుపెట్టుకోండి. వెన్ డేట్ వాజ్ అబ్జర్వ్డ్ ద ఫస్ట్ ఇండిపెండెన్స్ డే డ్యూరింగ్ ద నేషనల్ మూమెంట్. ఎప్పుడు అంటే 26 January 1930. ఫస్ట్ ఇండిపెండెన్స్ 26 January 1930. నెక్స్ట్ క్వశ్చన్. ద కాంగ్రెస్ యాన్యువల్ సెషన్ December 1929 ఇన్ లాహోర్ వాజ్ సిగ్నిఫికెంట్. పూర్ణ స్వరాజ్ తీర్మానం. పూర్ణ స్వరాజ్ మర్చిపోకూడదు అసలండి. నెక్స్ట్, కరాచీ ఎప్పుడంటే 1931లో జరుగుతుందండి. కరాచీ తీర్మానం అది సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించడం జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రాథమిక హక్కులు, జాతీయ ఆర్థిక విధానాల తీర్మానాలని ప్రవేశపెట్టడం జరుగుతుంది. కరాచీ తీర్మానం. సో ఎవరంటే కరాచీ తీర్మానానికి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఓకేనా. ద కాంగ్రెస్ సెషన్ వాజ్ హెల్డ్ ఇన్ కరాచీ 29th March 1931 అండి. ఇన్ ది సెషన్ ఢిల్లీ ప్యాక్ట్ జరుగుతుంది. ఇక్కడ మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఢిల్లీ ప్యాక్ట్ ఏంటంటే ఢిల్లీ ప్యాక్ట్ ఎవరెవరికి జరుగుతుందంటే గాంధీకును ఇర్విన్కి జరుగుతుంది. గాంధీకి ఇర్విన్కి జరుగుతుంది. డీజీఐ ఎవరంటే ఢిల్లీలో జరుగుతుంది. ఢిల్లీ ప్యాక్ట్ ఎవరెవరికి మధ్యన అంటే గాంధీకును ఇర్విన్కి జరుగుతుందండి. అప్రూవ్డ్. ద గోల్ ఆఫ్ పూర్ణ స్వరాజ్ వాజ్ రిట్రైడెడ్. తర్వాత మనకి ఇంకొక పూణే ప్యాక్ట్ జరుగుతుందండి. పూణే ప్యాక్ట్ ఎవరెవరికి జరుగుతుంది అంటే పూణే ప్యాక్ట్ ఎవరెవరికి జరుగుతుంది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూణే ప్యాక్ట్ మనకి జనరల్గా ఎవరెవరికి జరుగుతుందంటే అంబేద్కర్కును నెక్స్ట్ గాంధీకి మధ్యన జరుగుతుందండి. అదే దాన్ని పూణే ప్యాక్ట్ అని పిలవడం జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుంది అంటే మనకి ఎర్రవాడ జైలు దగ్గర జరుగుతుందండి. ఎర్రవాడ జైలు దగ్గర. నెక్స్ట్ మహాత్మా గాంధీ చైర్డ్ ద సెషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మహాత్మా గాంధీ ఎప్పుడంటే 1924 బెల్గాం అండి. 1924 బెల్గాం, ఆప్షన్ ఏ. నెక్స్ట్, మహాత్మా గాంధీ వాజ్ ప్రెసిడెంట్. అదే 1925లో మనకి కాన్పూర్లో మనకి ఎవరంటే సరోజినీ నాయుడు. నెక్స్ట్, వేర్ డిడ్ మహాత్మా గాంధీ ప్రెసైడ్ ఓవర్ ద యాన్యువల్ సెషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫర్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ఒకసారి అధ్యక్షత వహిస్తాడు. ఎక్కడంటే బెల్గాం. నెక్స్ట్, ఇన్ ద ఇయర్ 1937 చూసినట్లయితే మనకి క్వశ్చన్ ఏమంటే ఇన్ ద ఇయర్ 1937 కాంగ్రెస్ సెషన్ వాజ్ హెల్డ్. 1937లో ఎక్కడ జరిగిందంటే మనకి ఫైజాపూర్లో జరిగిందండి. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ అండి. ఫైజాపూర్ 1937. ఇన్ ద ఇయర్ 1937 కాంగ్రెస్ సెషన్ వాజ్ హెల్డ్ ద ఫస్ట్ టైం ఇన్ ద విలేజ్ ఎక్కడంటే ఆప్షన్ ఏ ఫైజాపూర్ అండి. 1935 జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడు 1937కి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడు వహించడం జరుగుతుందండి. నెక్స్ట్, ద డిమాండ్ ఫర్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ పుట్ ఫార్వర్డ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1936. 1936 ఎక్కడ జరుగుతుంది అంటే మనకి లాహోర్లో జరుగుతుందండి. 1936 లాహోర్లో జరుగుతుంది. ఆప్షన్స్ 1936 లాహోర్ కదండి, లక్నోలో జరుగుతుంది. మనకి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడు వహించి జరుగుతుంది. ఈ లక్నో సమావేశంతో ఇతను రెండవసారి అధ్యక్షత వహించిన సమావేశం ఏదంటే మనకి లక్నో అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి అక్కడ ద డిమాండ్ ఫర్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వాజ్ ద పుట్ ఫార్వర్డ్ ఫర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1936 ఎక్కడంటే లక్నోలో జరిగింది. ఎంఎన్ రాయ్ ఏం చేస్తాడు అంటే ప్రపోజల్ టు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉండాలని మనకి ఎంఎన్ రాయ్ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిడ్ నాట్ ఎవర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాజ్ అ ప్రెసిడెంట్. ఇక్కడ చూడండి, సురేంద్రనాథ్ బెనర్జీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సరోజినీ నాయుడు, దాదాబాయి నవరోజీ 3 times ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. సరోజినీ నాయుడు ఒకసారి ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అదేవిధంగా సురేంద్రనాథ్ కూడా మనకి ప్రెసిడెంట్గా చేయడం జరిగిందండి. బట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎప్పుడు కూడా అధ్యక్షుడిగా వహించలేదండి. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.
సురేంద్రనాథ్ బెనర్జీ చూసినట్లయితే 1902వ సమావేశానికి అధ్యక్షుడు వహించాడండి. సరోజ్ నాయుడు 1925 కాన్పూర్ సమావేశం అండి. దాదాబాయి నౌరోజీ 3 టైమ్స్ అండి. 3 టైం ఏంటంటే సిజిసి ఒకసారి సిఎల్సి కలకత్తా, లాహోరు, అగైన్ కలకత్తా. 1886, 1893, 1906. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ వాజ్ నేషనల్ యాంథమ్ సాంగ్ ఆఫ్ ద ఫస్ట్ టైం? నేషనల్ యాంథమ్ సాంగ్ ఫస్ట్ 1911 కోల్కత్తా, 1907 సూరత్, 1916 లక్నో, 1917 కోల్కత్తా. మనకు చూసినట్లయితే 1911 కోల్కత్తా అండి. భారతదేశ రాజధాని ఢిల్లీకి మార్చిన సంవత్సరం ఏంటంటే 1911లో కూడా 1911లోనే మార్చడం జరుగుతుందండి. అదే సంవత్సరం గుర్తుపెట్టుకుంటే నేషనల్ యాంథమ్ సాంగ్ వాజ్ ఫస్ట్ టైం 1911 కోల్కతా సెషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి. 1911 సమావేశం. ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఫౌండెడ్ 1885. ఎప్పుడు అంటే హ్యూమ్ స్థాపించడం జరిగింది. అదంతా మీకు ఆల్రెడీ తెలిసిందే. సూరత్ సెషన్లో ఏమవుతుందంటే మనకి ఎక్స్ట్రీమిస్టులు అదేవిధంగా మోడరిస్టులు డివైడ్ అయిపోతారు. దాన్ని ఏమంటారంటే సూరత్ స్ప్లిట్ అని చెప్తారండి. ఏంటంటే సూరత్ స్ప్లిట్. అక్కడ సూరత్ స్ప్లిట్ ఎప్పుడు జరుగుతుందంటే 1907 సంవత్సరంలో జరుగుతుంది. అది సమావేశం ఎక్కడ జరుగుతుందంటే సూరత్. దానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే రాస్ బిహారీ బోస్. కాంగ్రెస్ అతివాదులు మితవాదులు విడిపోతారు. ఎక్స్ట్రీమిస్టులు మోడరిస్టులు విడిపోతారు. అందువల్లే సూరత్ స్ప్లిట్ అని చెప్తారండి. అగైన్ వాళ్ళు ఎక్కడ కలుస్తారు అంటే వాళ్ళు 1916 ఎక్కడ కలుస్తారంటే లక్నోలో కలవడం జరుగుతుందండి. లక్నోలో అప్పుడు 1916 లక్నోలో అధ్యక్షత వహించింది ఎవరు అంటే ఎస్ మజుందార్. అతివాదులు మితవాదులు కలిసిపోతారండి. అగైన్ 1917లో ఎవరు వస్తారు అంటే కలకత్తా సమావేశానికి అనిబెసెంట్ అధ్యక్షత వహించడం జరుగుతుంది. తొలి మహిళ అధ్యక్షురాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఇండియన్ నేషనల్ యాంథమ్ సాంగ్? ఇప్పుడు చెప్పుకున్నాం 1911 అని. 1911 డేట్ కూడా ఇక్కడ చూడండి. 1911 కలకత్తా సెషన్. 1911 కలకత్తా సెషన్ నేషనల్ యాంథమ్. అసలు నేషనల్ యాంథమ్ మనకి ఇండియన్ నేషనల్ యాంథమ్ చూసినట్లయితే నేషనల్ యాంథమ్ వాజ్ ఫస్ట్ సంగ్ ఇన్ కలకత్తా సెషన్ ఇన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 27th December 1911. ఇట్ వాజ్ రిటన్ బై. నేషనల్ యాంథమ్ రాసింది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. అది ఏంటంటే జనగణమన వాజ్ అఫీషియల్లీ అడాప్టెడ్. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు అంటే 24th January 1915 మనం నేషనల్ యాంథమ్ని అఫీషియల్గా అడాప్ట్ చేయడం జరిగింది. 24th January. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1907? ఇప్పుడే సూరత్ స్ప్లిట్ అని. సూరత్ స్ప్లిట్ అంటే ఎవరి టైంలో విడిపోయారు అంటే మనకి రాస్ బిహారీ ఘోష్ అండి. రాస్ బిహారీ ఘోష్ ఆప్షన్ డి. ఎవరి కాలంలో కలిశారు అంటే మనకి ఎస్ మజుందార్ కాలంలో 1916లో కలిశారండి. ఓకేనా. ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ ద ఇయర్ 1938-39? ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. ఫస్ట్ మనకి సుభాష్ చంద్రబోస్ చూసినట్లయితే హరిపురంలో చక్కగా చేస్తాడండి. 1939కి వచ్చినప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే రిజైన్ చేస్తాడు. సుభాష్ చంద్రబోస్ అప్పుడు రిజైన్ చేస్తాడు. ఎందుకు అంటే అప్పుడు మనకి ఒక ఎలక్షన్ జరుగుతుంది. ఎవరికి అంటే సుభాష్ చంద్రబోస్కున్న పట్టాభి సీతారామయ్యకి ఎలక్షన్ జరుగుతుంది. ఆ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అంటే సుభాష్ చంద్రబోస్ గెలిచేస్తాడు. అప్పుడు గాంధీజీ హట్ అవుతాడు. అందువల్ల గాంధీజీ హట్ అవడం ఎందుకంటే మనకి పట్టాభి సీతారామని ఎంకరేజ్ చేసింది ఎవరు అంటే మనకి అప్పుడు గాంధీజీ. అప్పుడు పట్టాభి సీతారామన్ ఓడిపోవడం వల్ల గాంధీజీ హట్ అవుతాడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే మన సుభాష్ చంద్రబోస్ రిజైన్ చేసి మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ రీప్లేస్ అవుతాడండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో అక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఇక్కడ ఉమెన్ ప్రెసిడెంట్ అడుగుతున్నారండి. సరోజిని నాయుడు. ఎప్పుడు అంటే 1925 కాన్పూర్ సెషన్ అండి. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద లీడర్ హూజ్ అపోజిషన్ లీడ్ ద డిసపియరెన్స్ ఆఫ్ ఆల్ హోప్స్ ఆఫ్ కాంప్రమైజ్ బిట్వీన్ ముస్లిం లీగ్ అండ్ కాంగ్రెస్ 1928లో చూసినట్లయితే మనకి ఎవరంటే ఎంఆర్ జైకార్ అండి. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఏ నేషనల్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్?
ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎక్స్ట్రీమిస్టులు ఎవరండి? లాల్ బాల్ పాల్. లాల్ బాల్ అందరూ ఎక్స్ట్రీమిస్టులు. బిపిన్ చంద్రపాల్ ఉన్నాడు. లాల్ బాల్ అంటే లాల్ బాల్ పాల్. ఇక్కడ మనకి బిపిన్ చంద్రపాల్ ఉన్నాడు. అదేవిధంగా అరవింద్ ఘోష్ ఉన్నాడు. బాలగంగాధర్ తిలక్ ఉన్నాడు. సురేంద్రనాథ్ బెనర్జీ చూసినట్లయితే ఇతను మోడరిస్ట్ అండి. సురేంద్రనాథ్ బెనర్జీ మోడరిస్ట్. ఇతను కూడా అధ్యక్షత వహించాడండి. ఇప్పుడు 1902 సంవత్సరంలో. బట్ సురేంద్రనాథ్ బెనర్జీ ఎక్స్ట్రీమిస్ట్ కాదు, మోడరిస్ట్. ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు? ఎక్స్ట్రీమిస్ట్ కోసం అడిగాడు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1931. దాన్ని కరాచీ తీర్మానం అంటారు. అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షత వహించడం జరుగుతుంది. వల్లభాయ్ పటేల్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం లేడీ టు సైన్ వందే మాత్రం అట్ కాంగ్రెస్ సెషన్. ఎవరు సైన్ చేశారు అంటే ఫస్ట్ వందే మాత్రం సాంగ్ ఫస్ట్ ముస్లిం సైన్ చేసింది ఎవరు అంటే రెహానా త్యాబ్జీ. వందే మాత్రం సాంగ్ సంగ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ కోల్కతా సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1896. మీకు చూడండి, మనకి జనగణమైనా అదేవిధంగా మనకి వందే మాత్రమేనా రెండు కూడా కలకత్తా సమావేశంలో జరిగింది. అది 1896లో మనకి 1896 చూసినట్లయితే 1896, 1911 ఈ రెండు సమావేశంలో మనకి నేషనల్ యాంథమ్, నేషనల్ సాంగ్ రెండు. నేషనల్ సాంగ్ ఏంటంటే మనకి వందే మాత్రం అండి. ద సాంగ్ వాజ్ రిటన్ బై బంకిం చంద్ర చటర్జీ ఇన్ 1874. రెహానా త్యాబ్జీ వాజ్ ద ఫస్ట్ ముస్లిం లేడీ టు సైన్ వందే మాత్రం టు కాంగ్రెస్. ఎప్పుడు మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అడాప్ట్ చేసుకుందంటే 24th January 1950 అండి. 24th January 1950. ప్రజెంట్ నేషనల్ సాంగ్ ఏంటంటే వందే మాత్రం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్ప్లిట్ ఇంటూ 2 groups ఆన్ ద బ్యాంక్ ఆఫ్ రివర్ తపతి అండ్ సూరత్ సెషన్. మనకి సూరత్ చూసినట్లయితే సూరత్ స్ప్లిట్ అంటారు. అది 1907 అండి. సూరత్ స్ప్లిట్. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే రాస్ బిహారీ ఘోష్ అండి. రాస్ బిహారీ ఘోష్. ఆప్షన్ వాళ్ళు ఎప్పుడు కలిసారంటే 1916లో కలిసిపోతారండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. సూరత్ స్ప్లిట్ అని సింపుల్గా సూరత్ స్ప్లిట్ అని గుర్తుపెట్టుకోండి. హూ ప్రెసిడెంట్ ఓవర్ ద 1907 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సూరత్ సెషన్ ఎవరంటే రాస్ బిహారీ ఘోష్. రాస్ బిహారీ ఘోష్. ఘోష్ ఎక్కువై విడిపోయారు. తర్వాత హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు అంటే బద్రుద్దీన్ తాబ్జీ. ఎవరున్నారండి ఇక్కడ? బద్రుద్దీన్ తాబ్జీ. ఆప్షన్ డి అండి. ఒకసారి కొన్ని ఇక్కడ సమావేశాలు ఇవ్వడం జరిగింది చూడండి. మీకు ఫస్ట్ 1885లో ఫస్ట్ ఎక్కడ జరుగుతుందంటే బాంబేలో జరుగుతుంది. దానికి ఫస్ట్ అధ్యక్షత వహించింది ఎవరంటే WC బెనర్జీ. సెకండ్ 1886లో కలకత్తాలో జరుగుతుంది. దానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే దాదాబాయి నవరోజీ. ఫస్ట్ పార్సియన్ మతస్థుడు. తర్వాత 1887లో మద్రాసులో జరుగుతుంది. ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ మనకి బద్రుద్దీన్ తాబ్జీ. 1888లో జరుగుతుంది. అలహాబాద్లో జరుగుతుంది. జార్జ్ యోల్ ఫస్ట్ బ్రిటిష్ ప్రెసిడెంట్. ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. హూ వాజ్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే బద్రుద్దీన్ తాబ్జీ. గుర్తు రావాలి మీకు. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ఫస్ట్ యూరోపియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరు అంటే ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఎవరంటే జార్జ్ యూల్. ఎప్పుడంటే 888 జార్జ్ యూల్ అలహాబాద్లో మనకి. నెక్స్ట్ చూడండి. విచ్ హాజ్ ఆఫ్ ద కాంగ్రెస్ లీడ్ ద డివైడ్ బిట్వీన్ ద ఎక్స్ట్రీమిస్ట్ అండ్ మోడరేస్ట్. దాన్ని సూరత్ స్ప్లిట్ అంటారు కదా. సూరత్. ఆప్షన్ సి. దానికి అధ్యక్షత వహించింది ఎవరండి? రాస్ బిహారీ ఘోష్. నెక్స్ట్ 298 చూడండి. హూ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ రిమైండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 6 years కంటిన్యూస్లీ బిఫోర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. ఎవరు అంటే లాస్ట్లో చూడండి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఇతను ఏంటంటే 6 years చేయడం జరిగిందండి. 6 years కంటిన్యూస్లీ 6 years మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఎప్పుడు నుండి అంటే 1940 నుండి 46 వరకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ మనకి రెగ్యులర్గా 6 times మనకి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఐఎన్సీకి అధ్యక్షుడిగా వహించాడండి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ వాజ్ ద ఓన్లీ పర్సన్ హూ రిమైండ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 6 years 1940 నుండి 46 వరకు పనిచేయడం జరిగిందండి. ఈ బికమ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఇతని బర్త్డే సందర్భంగానే నేషనల్ ఎడ్యుకేషన్ డేగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు ప్రెసిడ్ ఓవర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఫస్ట్ ఉమెన్ ఎవరంటే అనీ బెసెంట్ అండి. ఫస్ట్ ఉమెన్ ఎవరంటే అనీ బెసెంట్. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఇండియన్ అన్నాడు కాబట్టి సరోజినీ నాయుడు. అది అనీ బెసెంట్ ఎప్పుడంటే 1916లో అధ్యక్షత వహించారండి. 1917 అండి.
1916లో కలిస్తారు. 1917లో మనకి కలకత్తా సమావేశంలో అనిబిసెంట్ అధ్యక్షత వహించడం జరుగుతుందండి. సరోజినీ నాయుడు చూసినట్టే 1925 అండి. ఇక్కడ రాజ్ కుమార్ అమృత్ కౌర్ అంటే ఫస్ట్ హెల్త్ మినిస్టర్ అండి. విజయలక్ష్మి పండిట్ చూసినట్లయితే యుఎన్జిఏ యునైటెడ్ నేషనల్ జనరల్ అసెంబ్లీకి ఎన్నికవుతారండి. ఇది మనకి టోటల్ ఇన్ఫర్మేషన్. ఒకసారి చూడండి, ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇండియన్, ఇక్కడ మీరు అండర్లైన్ చేయండి, ఇండియన్ ఉమెన్ కాబట్టి మనకి ఆప్షన్ సరోజినీ నాయుడు, ఆప్షన్ సి ద రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరంటే ఇండియన్ అడుగుతున్నారు. ఇండియన్ అయితే సరోజినీ నాయుడు. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 15th August 1947. అప్పటికి ఎవరు అంటే మనకి 15th August 1947కి చూసినట్లయితే మనకి ఎవరంటే జేబీ కృపలాని ఆప్షన్ బి జేబీ కృపలాని. 15th August ఇక్కడ మనకి చూడండి 1940 నుండి 46 వరకు ఒకలే ఉంటారు. ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. తర్వాత చూసినట్లయితే ఎవరు వస్తారు అంటే మనకి జేబీ కృపలాని వస్తారండి. మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఐఎన్సీకి అధ్యక్షుడిగా వహించింది ఎవరు అంటే జేబీ కృపలాని. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఇండిపెండెన్స్. మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎవరు అధ్యక్షుడు ఉన్నారు అంటే జేబీ కృపలాని 1947లో. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ. ఓకే. దీని స్టాపింగ్. హూ వాజ్ ద ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే ఏఓ హ్యూమ్. ఫస్ట్ అధ్యక్షుడు ఎవరంటే మనకి డబ్ల్యూసి బెనర్జీ. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్ ఫౌండెడ్ 1885. రిటైర్డ్ సివిల్ సర్వెంట్ ఏఓ హ్యూమ్ అండి. ఈజ్ ద నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎవరిని ఫాదర్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పిలుస్తారు అంటే ఏఓ హ్యూమ్ని పిలవడం జరుగుతుందండి. హీ వాజ్ ద ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఆఫ్ ఐఎన్సి. నెక్స్ట్ క్వశ్చన్. నేమ్ ద ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. హూ ఇస్ ద ఫస్ట్. చూడండి, ఇక్కడ ఇందిరాగాంధీ. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అడుగుతున్నాడా, ఫస్ట్ లేడీ అడుగుతున్నాడు, ఇండియన్ అడగలేదు కాబట్టి అనిబిసెంట్. ఎప్పుడంటే 1917 కలకత్తా సెషన్లో. నెక్స్ట్, హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ బిఫోర్ ద ఇండిపెండెన్స్ ఇండియా. మనకి హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అండి. ఉమెన్ ప్రెసిడెంట్ ఎవరండి, అనిబిసెంటే. అక్కడ క్వశ్చన్ చూడండి, ఇండియనా కాదా. ఇన్ లక్నో సెషన్ కాంగ్రెస్ ఇన్ 1916 బోత్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ లీడర్స్ ఆర్ యునైటెడ్. ఇట్ వాజ్ ప్రెసిడెంట్. ఎవరంటే వాళ్ళిద్దరూ 1907 సంవత్సరంలో సూరత్ స్ప్లిట్ అండి, విడిపోతారు. 1916లో మిఠాయిలు ఇచ్చి కలిసిపోతారు కాబట్టి మనకి ఎవరు అంటే మజుందర్. ఓకేనా, మిఠాయిలు మజుందర్ అతివాదులు మితవాదులు కలిసిపోతారు. నెక్స్ట్, 1939లో చూసినట్లయితే మనకి త్రిపురలో జరుగుతుంది. ఆఫ్టర్ లీవింగ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1939 వాట్ వాజ్ ద ఫార్మ్డ్ సుభాష్ చంద్రబోస్ ఏం స్టార్ట్ చేస్తాడు అంటే ఫార్వర్డ్ బ్లాక్. ఇక్కడ నుండి ఐఎన్సీ మనకి యాక్చువల్గా ఏం జరుగుతుందంటే 1938-39 ఈ రెండింటికి ఎవరు వస్తారు సమావేశానికి అధ్యక్షులుగా, సుభాష్ చంద్రబోస్ వస్తారు. అయితే 1939 ఏం జరుగుతుంది, మనకి గాంధీ ఒక పర్సన్ని పట్టాభి సీతారామయ్యని కూడా తీసుకొస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఎలక్షన్ జరుగుతుంది. అప్పుడు ఎవరు గెలుస్తారు, సుభాష్ చంద్రబోస్ గెలుస్తాడు. అప్పుడు గాంధీజీ హట్ అవుతాడు. గాంధీజీ హట్ అవడం వల్ల ఏమవుతాడంటే సుభాష్ చంద్రబోస్ నేను దీనికి రిజైన్ చేసి బయటకు వచ్చేస్తాడు. అప్పుడు మనకి ఏ పార్టీ స్టార్ట్ చేస్తాడంటే ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సుభాష్ చంద్రబోస్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ at హరిపూర్ సెషన్ 1938 అండ్ ఫార్మర్ నేషనల్ ప్లానింగ్ కమిటీ. ఈ వాజ్ రీఎలక్టెడ్ 1939 త్రిపుర సెషన్ బట్ రిజైన్ చేస్తాడు. అప్పుడు స్టార్ట్ చేస్తాడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. బిట్వీన్ ఫ్రమ్ ద లక్నో ప్యాక్ట్ 1916 మీకు గుర్తు రాగానే ఏమవుతారు, వీళ్ళందరూ కలిసిపోతారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, బ్రిటిష్ గవర్నమెంట్, మోడరిస్ట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ ముస్లిం లీగ్, బ్రిటిష్. ఇక్కడ మనకి లక్నో ప్యాక్ట్ వరకు ఏమవుతారు, కలిసిపోతారు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి, బి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నో లక్నో సెషన్ అనేది 1916 అంబికా చరణ్ మజుందర్ ఏమవుతారు, కలుస్తారు కదా. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ ఆన్సర్లో చూడండి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ ముస్లిం లీగ్. ఓకేనా, సి ఆప్షన్ సి. Lucknow session is held 1916 was presided by over the Ambika Charan Majumdar. 1916 Lucknow Pact was signed between the Indian
అప్పుడు లక్నో ప్యాక్ట్. ఓకే లక్నో ప్యాక్ట్ ఏం జరుగుతుందంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కును ఇండియన్ ముస్లిం లీగ్కి ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. దాన్ని లక్నో ప్యాక్ట్ అంటారు. 1916లో జరుగుతుంది. డ్యూరింగ్ ది సెషన్ బెటర్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ గ్రూప్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అదేవిధంగా ఎక్స్ట్రీమిస్ట్కును మోడరిస్ట్కు జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లక్నో ప్యాక్ట్ 1916లో చూసినట్లయితే జాయింట్ పొలిటికల్ ప్లాట్ఫామ్ ఫర్ ద మోడరేట్ అండ్ రెడికల్స్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అట్ ఎవరంటే ముస్లిం లీగ్. హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరు అంటే మనకి హూ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ ఇండియా. ఆఫ్టర్ ఇండిపెండెంట్ ఇందిరా గాంధీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ కాంగ్రెస్. షీ బికమ్ ద ప్రెసిడెంట్ పార్టీ ఫర్ ద షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ 1959. ఓకేనా, ఎవరు అంటే ఇందిరాగాంధీ అండి ఇక్కడ. ఓకేనా, ఇది ఓవరాల్గా మనకి ఈ క్వశ్చన్స్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.